నాభి ఉబ్బెత్తుగా పైకి లేచినట్టు కావటం ప్రెగ్నెన్సీలో నెలలు పెరుగుతున్న కొద్దీ కనిపించే సాధారణ లక్షణం. ఇలా ఎందువల్ల జరుగుతుంది? డెలివరీ తర్వాత ఇలా ఉండిపోతుందా అనే సందేహం గర్భిణీలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ప్రొట్రూడింగ్ నేవల్ గురించి ఇప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రెగ్నెన్సీ అంటేనే స్త్రీలకి మరో జన్మ ఎత్తినట్టు అంటారు. ప్రెగ్నెన్సీ ప్రయాణంలో స్త్రీ పలు రకాల శారీరక అలాగే మానసిక మార్పులకి లోనవుతుంది. శారీరక మార్పులలో ముఖ్యమైన మార్పు ప్రొట్రూడింగ్ నేవెల్. అంటే ప్రెగ్నెన్సీ నెలలు పెరిగే కొద్దీ నాభి లేదా బెల్లీ బటన్ ఉబ్బెత్తుగా లేచినట్టుగా అనిపించడం. శిశువు ఎదిగే కొద్దీ వ్యాకోచించే గర్భసంచి దీని వెనక ప్రధాన కారణం. బిడ్డ పుట్టిన తరువాత నాభి నార్మల్ రూపం సంతరించుకోవడం కూడా సాధారణమే. అరౌండ్ 26 వీక్స్ నుంచి ఎప్పుడైతే అబ్డామిన్ బాగా పెరుగుతూ ఉంటుందో దాంతోపాటు బొడ్డు కూడా బయటకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది పెద్దగా పట్టించుకోవాల్సిన విషయం ఏమీ కాదు. ఎందుకంటే ఇది జనరల్గా డెలివరీ అయిపోయిన తర్వాత ఇది ఎప్పుడైతే అబ్డామిన్ నార్మల్ సైజ్ వచ్చేస్తుందో అప్పుడు ఈ నేవెల్ కూడా నార్మల్ సైజ్కి వస్తుంటుంది. దీనికి ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ అని మెడికేషన్ కానీ ఏమీ అవసరం లేదు. నాభి ఉబ్బెత్తుగా కనిపించడం ప్రెగ్నెన్సీలో ఒక పాజిటివ్ సూచిక మాత్రమే. ఇది అందరిలో జరుగుతుందా అంటే అలా జరగకపోవచ్చు. ఆయా స్త్రీలలో అబ్డామిన్ కండరాలు ఎంత బలంగా ఉన్నాయనే దానిమీద ఇది ఆధారపడి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ప్రెగ్నెన్సీలో నాభి ఉబ్బినట్టుగా అనిపించడం చూడవచ్చు. ఎప్పుడైతే ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు హెర్నియా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇవి ఎప్పుడు పెరుగుతాయి? మనకేమైనా దగ్గు వచ్చినప్పుడు కానీ, జలుబు వచ్చినప్పుడు కానీ, లేదంటే మోషన్ స్ట్రెయిన్ చేసినప్పుడు, మోషన్ పాస్ చేయడానికి విపరీతమైన కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు, చాలా స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడు కూడా ఇంట్రా అబ్డామినల్ ప్రెషర్ పెరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైనా యూరిన్ వెళ్ళినప్పుడు యూరిన్ కూడా కొంతమంది స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు కూడా ప్రెషర్ పెరుగుతుంది. ఈ అన్ని కారణాల వల్ల మనకి ఈ యొక్క అంబ్లికస్ అనేది వీక్ అయ్యి అది హెర్నియా రూపంలో బయటపడుతూ ఉంటుందండి. సో ఈ అంబ్లికల్ హెర్నియా అనేది వచ్చినప్పుడు మనం ప్రెగ్నెన్సీలో సాధారణంగా దీనికి ప్రస్తుతానికి ప్రెగ్నెన్సీలో అయితే మనం చేయగలిగింది అయితే ఏం లేదు. కానీ కొన్ని ప్రికాషన్స్ ఈ తీసుకోవడం వల్ల మనం ఈ అంబ్లికల్ హెర్నియాని నివారించవచ్చు. ఇవేంటంటే మొట్టమొదటిగా అనుకున్నట్టుగా ఈ కాన్స్టిపేషన్ అనేది లేకుండా చూసుకోవాలండి. మంచి ఆహారం తీసుకోవడము, మంచి వాటర్ తీసుకోవడము, ఫ్రీక్వెంట్గా మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూసుకోవడం అదొకటి. తర్వాత మజిల్స్ అనేవి స్ట్రెంగ్త్గా ఉండాలి. బాగా ముందే ఎక్సర్సైజ్లు ఫిట్నెస్గా ఉన్నట్టయితే ఇది అంబ్లికల్ హెర్నియా రావడం అనేది తక్కువగా ఉంటుంది. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్ మొదలు సాధారణంగా ఉబ్బెత్తుగా ఉన్న నాభి బేబీ బర్త్ తర్వాత నార్మల్ రూపు సంతరించుకుంటుంది. ఇక డెలివరీ తర్వాత సరైన వ్యాయామంతో దీన్ని తిరిగి నార్మల్ రూపానికి తెచ్చుకునే అవకాశం స్త్రీ చేతిలో ఉంది. డెలివరీ అయిన తర్వాత ఏదో నార్మల్ డెలివరీ అవనివ్వండి, లేకపోతే సిజేరియన్ అయిన తర్వాత కానీ ఈ టిష్యూస్ అన్ని బ్యాక్ టు నార్మల్ రావడానికి, అంటే యూట్రస్ సైజ్ కానీ, స్కిన్లో చేంజెస్ కానీ, లేకపోతే పెరీనియల్ మజిల్స్లో చేంజెస్ కానీ, ఇవన్నీ కొద్దిగా బ్యాక్ టు నార్మల్ రావడానికి జనరల్గా 6 వీక్స్ పడుతుంటుంది. డెలివరీ అయిన తర్వాత 6 వీక్స్ తర్వాత నుంచి ఎప్పుడైతే పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ అనేవి చేస్తారో ఈ ప్రెగ్నెన్సీలో అయిన చేంజెస్ అన్ని తిరిగి బ్యాక్ టు నార్మల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషల్లీ అబ్డామినల్ టోన్ ఏదైతే లూజ్గా అయిపోయి, ఆ పొట్ట లూజ్గా అయిపోయి ముడతలు పడిపోయి తర్వాత పొట్ట పెద్దగా కనిపించడం, అలాగే స్ట్రెచ్ మార్క్స్ అనేవి జనరల్గా స్ట్రెచ్ మార్క్స్ అనేవి డెలివరీ అయిన తర్వాత కొత్త గొప్ప ఉండిపోతాయి. బట్ స్టిల్ ఆ పోస్ట్ నేటల్ ఎక్సర్సైజ్ ఎప్పుడైతే చేస్తారో ఆ కొద్దిగా స్కిన్లో టోన్లు, మజిల్లో బ్యాక్ టు చేంజెస్ అవన్నీ కూడా జరగటం వల్ల కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ప్రతి ఉమెన్ డెలివరీ అయిన తర్వాత కంపల్సరీ పోస్ట్ నేటల్ ఎక్సర్సైజెస్ ఫర్ అబ్డామినల్ మజిల్స్ అండ్ పెరీనియల్ మజిల్స్ చేయాల్సిన అవసరం ఉంది. గర్భిణీలకి 2వ ట్రైమిస్టర్లో పలు రకాల ఇబ్బందులు ఎదురవుతాయి. అందులో ఒకటి శరీర భాగాలు, ముఖ్యంగా చేతులు తిమ్మిర్లెక్కడం. ఇలా ఎందువల్ల జరుగుతుంది అనే సందేహం వస్తుంది. ఇందుకు సమాధానాలు ఇప్పుడు చూద్దాం. అరచేతులు మొద్దుబారినట్టు నంబుగా అనిపించడం కూడా ప్రెగ్నెన్సీ 6వ నెలలో కనిపించే అత్యంత సాధారణ లక్షణమే. తిమ్మిర్లెక్కినట్టు అనిపిస్తుంది, అది కూడా మధ్యరాత్రి వేళ. ఇలా జరిగినప్పుడు ఆయా స్త్రీలు అవగాహన లేక కంగారు పడడం సహజమే. ఇది ప్రెగ్నెన్సీకి సంబంధించినదా లేదా ఏదైనా ఇతర సమస్యను సూచిస్తున్నట్టా అని కూడా అనుకుంటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో మనం జనరల్గా ఫ్లూయిడ్ అక్యుమిలేషన్, వాటర్ రిటెన్షన్ అనేది
ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల ఏమవుతుంటుంది, కాళ్ల వాపులు అనేది ఎక్కువగా చూస్తుంటాం. ఒక్కొక్కసారి మరీ ఫ్లూయిడ్ రిటెన్షన్ ఎక్కువ ఉన్నా, లేకపోతే కొన్ని రకాల పెథలాజికల్ కండిషన్స్ లైక్ బీపీ ఎక్కువగా ఉన్న కండిషన్స్లో కూడా మనకేమవుతుంటుంది అంటే చేతులు కూడా వాపు అనేది చూస్తూ ఉంటాం. ఇలా చేతుల్లో వేళల్లో వాపు వచ్చినప్పుడు కూడా కొద్దిగా ఒక్కొక్కసారి నమ్నెస్ లాగా అనిపించడం, ఆర్ఎల్స్ నార్మల్గా ఉండే ఫ్లూయిడ్ రిటెన్షన్ వల్ల కూడా ఆ రిస్ట్ జాయింట్ దగ్గర ఏవైతే నర్వ్స్ ఉంటాయో అవి కంప్రెస్ అయ్యి ఫర్దర్గా కింద ఉన్న హ్యాండ్ అంటే రిస్ట్ కింద ఉన్న భాగం అంతా కూడా టింగ్లింగ్ నమ్నెస్ అంటే కొద్దిగా మొద్దుబారిపోవటం, లేకపోతే అలా చిమ్చిమా అన్నట్టు అనిపించడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కో కేసులో వారు చేసే వృత్తులను బట్టి కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనే సమస్య కూడా ఉండొచ్చు. ఒకే తరహాలో చేతివేళ్లను రిపీటెడ్ గా ఉపయోగించే స్త్రీలలో ఈ తరహా సమస్య రావచ్చు. అలాగే ఇది ఇతరుల్లో కూడా ఉండొచ్చు. ఇందువల్ల కూడా చేతివేళ్లు ముద్దుబారిపోవడం, అలాగే తిమ్మిర్లెక్కడం చూడొచ్చు. ఇలా రోజులో ఎప్పుడైనా కూడా కావచ్చు. కానీ ప్రధానంగా రాత్రివేళ మరింత ఎక్కువగా చూడొచ్చు. ఒక్కోసారి శరీర భాగాల్లో నీరు చేరడం వల్ల అంటే వాటర్ రిటెన్షన్ వల్ల కూడా చేతుల్లో స్పర్శ తెలియకపోవచ్చు. ఈ కండిషన్నే మనం కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అని అంటూ ఉంటాం. ఈ కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అనేది జనరల్గా ప్రెగ్నెన్సీ, సెకండ్ ప్రెగ్నెన్సీ ఆర్ బియాండ్ కానీ, లేకపోతే బాగా ఎక్కువగా వెయిట్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఇది జనరల్గా ఏ హ్యాండ్ అయితే ఎక్కువగా వాడతారో, సపోజ్ రైట్ హ్యాండ్ ఎక్కువగా వాడే వాళ్ళకి రైట్ హ్యాండ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఎస్పెషలీ ఫస్ట్ అండ్ థర్డ్ ఫింగర్ ఎక్కువగా ఉండడం, ఇవి నమ్గా టింగ్లింగ్ అండ్ సెన్సేషన్ రావడం, ఇది ఎస్పెషలీ నైట్ టైమ్స్ బాగా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీలో మందుల వాడకం మీద నిషేధం ఉంది కాబట్టి ఈ తరహా సమస్యకి తమ సొంతంగా మందులు వాడే ప్రసక్తే లేదు. ఇక డెలివరీ తర్వాత దానంతటదే సర్దుకునే సమస్య కాబట్టి ఓపిక పట్టాల్సిందే. ఒకవేళ చేసే వృత్తి ఆధారంగా కనుక సమస్య వస్తుంటే అందుకు తగ్గ మార్పులను చేసుకోవాలి.